ఇంకా ఇంకా మనము మీ కాన్సెప్ట్స్ అన్ని గుర్తున్నాయా? స్ట్రైట్ ఫార్వర్డ్గా జాయిన్స్ అవును. వెళ్ళిపోదాము. ఉమ్, బేసిక్గా జాయింట్స్ అనేది మేజర్గా వచ్చేది 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ అన్నమాట. ఇప్పుడు టేబుల్ జాయింట్స్ కదా. ఫస్ట్ వచ్చి ఇన్నర్ జాయిన్, చాలా చిన్నగా ఉన్నాను. ఇప్పుడు కనపడుతుందా? ఆ, కనిపిస్తుంది. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, ఇంకా లెఫ్ట్కి ఆపోజిట్ రైట్ లేకపోతే ఎక్కువ కొంచెం వస్తుంది. ఫుల్ జాయిన్. ఇవి బేసిక్గా ఇది 4 రకాల జాయింట్స్ ఉన్నాయి. మాన్సా నేను మ్యూట్ చేయి. నీ వాయిస్ 2 times. ఎవరిది ఎక్కువ వస్తుంది అది? ఇప్పుడు రావట్లేదు. ఇక బేసిక్గా ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి మనకి. జాయింట్స్ ఎందుకు వాడతాము? ఎవరైనా ఒకరు చెప్పండి. కంబైన్ చేయడానికి. ఏం కంబైన్ చేయడానికి? టేబుల్స్, 2 tables. 2 టేబుల్స్ ఎందుకు కంబైన్ చేయాలా? 2 టేబుల్స్ ఎందుకు కంబైన్ చేయాలా? నీకు 2 ఆర్ మోర్ టేబుల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే అప్పుడు జాయింట్స్ పోతామని చెప్పింది, కంబైన్ చేయడానికి ఉమ్, కాదు. వాంట్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ 2 ఆర్ మోర్ టేబుల్స్. నువ్వు 2 అంతకన్నా ఎక్కువ టేబుల్స్లో నుంచి రీడ్ చేయాలంటే నువ్వు జాయింట్స్ వాడతావు. అది మెయిన్ దానికి. సో జాయింట్స్ నీకు 2 టేబుల్స్ అంటే ఖచ్చితంగా మర్చి చేయాలి, అందుకు అట్లా అని చెప్పినా నేను. అది పెట్టుకోను కాదు, నీకు ఎప్పుడైనా కానీ 2 టేబుల్స్ నుంచి కానీ దానికన్నా ఎక్కువ కానీ కావాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద జాయింట్స్ అనమాట. జాయింట్స్ యూజ్ చేసుకొని నువ్వు రీడ్ చేసుకోరావాలా. ఓకేనా? ఓకే. ఇది క్లియర్ కదా ఎందుకు అసలు జాయింట్స్ వాడతాం అనేది బేసిక్గా. అవును మరి. ఇంతకు ముందు అంతా మనం అన్ని ఇక్కడ చేసింది వచ్చి సింగిల్ టేబుల్లో నుంచి చేసినాము. సింగిల్ టేబుల్లో మనకి అంతా వేర్ కానీ రో ఫిల్టర్స్, కాలం ఫిల్టర్స్, మర్చులు ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు నువ్వు 2 టేబుల్స్ మధ్యలో డేటా కావాలంటున్నావు, 2 టేబుల్స్ నుంచి డేటా కావాలంటున్నావు కాబట్టి సో వీఆర్ అప్లయింగ్ ద జాయింట్స్ అనమాట. జాయింట్స్ అనేది రాయడం కదా క్లియర్గా, 2 టేబుల్స్ మధ్యలో యూస్ చేస్తాం అనేసి. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ అనేది ఎప్పుడు వాడతారో మీకు ఎవరికైనా తెలిసిన? నా దగ్గర టేబుల్ ఏ ఉంది ఇక్కడ, టేబుల్ బి ఉంది. ఇప్పుడు దీంట్లో ఐడి నేమ్ ఉంది ఇంకో. అయితే టేబుల్లో ఉండే వాల్యూస్ టేబుల్ ఏలో ఉండేది, టేబుల్ బిలో ఉండేది 2 సేమ్ ఉండే వాటిని రాస్తాం అనుకుంటాను. ఓకే, లెట్ మీ కాపీ 2 tables. ఓకే, ఇది బాగలేవు ఇవి. ఇలా ఇదే పెట్టుకున్నాం. టేబుల్ ఏ అంటే నా దగ్గర ఇక్కడ వాల్యూస్ 1, స్టూడెంట్ అన్నాం కదా ఇందాక. స్టూడెంట్, టేబుల్ యూనివర్సిటీ. ఈడ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి నాకు.
వచ్చేస్తే ఏం లేదమ్మా వాళ్ళు చేస్తారు తినేసి లేదు ఒకసారి స్టూడెంట్ ఇప్పుడైతే రెండు డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. నాకు ఈ రెండు డిఫరెంట్ టేబుల్స్లో నుంచి నాకు ఏ స్టూడెంట్ ఏ యూనివర్సిటీ నుంచి రీడ్ చేసినాడో కావాలన్నమాట. ఐ వాంట్ ద స్టూడెంట్ ప్లస్ యూనివర్సిటీ డీటెయిల్స్ అనేసి. సో ఇప్పుడు నేను ఇలా టేబుల్స్ రాస్తే మీరు ఇందాక ఎట్లా రాసినారు యాస్టీ సేమ్ ఇలానే రాశారు. మీ దగ్గర 5 డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఎవ్రీ టేబుల్స్లో ఏమి ఆ యొక్క పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంది అంతే. ఆ పర్టికులర్ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ యూనివర్సిటీ మీరు తీసుకున్న టేబుల్ యొక్క పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇలా ఉంటే మనము జాయిన్ చేయగలమా చేయలేమా? ఎవరైనా ఒకరు చెప్పండి. ఇలా ఉంటే మనం జాయిన్ చేస్తామా చేయలేమా? జాయిన్ చేయొచ్చు అనుకుంటున్నా. ఎట్లా చేస్తారు ఇఫ్ ఇన్ కేస్? దానికంటే ముందు ఒకసారి మనం కొరీ రాద్దాం, బేసిక్గా కొరీ. ఓకే, ఇప్పుడు మనము రీడ్ చేయాలంటున్నాం కాబట్టి సెలెక్ట్ వాల్యూస్ కాలమ్ నేమ్ సేమ్ స్పెసిఫై చేయాలి కాబట్టి అన్ని కాలమ్స్ అనుకుందాము. మళ్ళీ ఫ్రమ్ మీకు ప్రాపర్గా వినపడుతుందా? వినిపిస్తుంది నా ప్రాపర్గా. సెలెక్ట్ ఫ్రమ్ పెట్టినాను. నాకు స్టూడెంట్ టేబుల్ నుంచి కావాలి, స్టూడెంట్ పెట్టినాను, కామా యూనివర్సిటీ పెట్టినాను. ఆడ ఏమేమి టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ పెట్టినాను నేను. ఓకేనా? ఇప్పుడు ఓకే. ఏ స్టూడెంట్ ఏ యూనివర్సిటీని ఎలా తెలుస్తాను నాకు? ఏం చేస్తారు అప్పుడు పెట్టుకున్నారా ఏమన్నా దానికోసమే ప్రైమరీకి ఫారెన్కి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఓకేనా? ఓకే. ఏం చెప్పండి, మీకేం తెలియదు ఇదే? ఓకే, ఇది నా వాయిస్ డిస్టర్బెన్స్ ఉందా? లేదు, క్లియర్ గానే ఉంది ఇప్పుడు. ప్రైమరీకి ఫారెన్కి కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ కీస్ని బేస్ చేసుకొని మనము జాయిన్స్ కానీ కండిషన్స్ కానీ రాస్తాము. సో బేసిక్గా ఈ స్టూడెంట్ అనే టేబుల్లో ప్రైమరీకి ఏది పెట్టుకోవచ్చు చెప్పండి? ప్రైమరీకి అన్నా ఫారెన్కి అన్నా యూనిక్గా ఉండాలి. దీంట్లో యూనిక్గా ఏముంది? స్టూడెంట్ ఐడి ఉందన్నమాట. స్టూడెంట్ అనేది సో స్టూడెంట్ స్టూడెంట్ ఐడిని మనం ప్రైమరీ కీగా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది ప్రైమరీ కీ అనేది నాట్ నల్ అలో చేయదు, డూప్లికేట్ వాల్యూస్ని పెట్టక కుదరదు. సో అప్పుడు ఏం చేస్తాము, ఇది స్టూడెంట్ కీ ఇక్కడ ప్రైమరీ కీ పెట్టుకుంటాము. ఈ టేబుల్లో ఏం ప్రైమరీ కీ పెట్టుకోవచ్చు? ఐడి. ఐడి మెయిన్ ఏమే నాట్ నల్ డూప్లికేట్, ఈ రెండు ఉండకూడదు అనమాట. ఏం చేస్తే ప్రైమరీ కీ రాస్తాను నువ్వు. సో నువ్వు ఎప్పుడైనా ప్రైమరీ కీ రాసేటప్పుడు కూడా అది కేర్ఫుల్గా చూసుకోవాలి నువ్వు. సో అప్పుడే అందుకని మనం ఏం చేసినాము, ఐడీస్ని ప్రైమరీ కీగా పెట్టుకున్నాము. ఫారెన్ కీ అంటే యూనిక్ గా లేనిది. యూనిక్ వెళ్ళేది ఫారెన్ కీ అవుతుందా? కాదు, జస్ట్ చెప్తున్నా అంటే తెలియదు. ఫారెన్ కీ అంటే నీకు ఒక్క టేబుల్ యొక్క రెఫరెన్స్కి ఇంకో దాంట్లో సేవ్ చేసేటప్పుడు ఫారెన్ కీ వాడతాం మనం. అంటే ఇక్కడ ఫారెన్ కీ అంటే మేబీ లైక్ యూనివర్సిటీ ఐడి అనుకోండి. ఇప్పుడు ఏ స్టూడెంట్ అనేది ఏ యూనివర్సిటీ మనకు తెలియాలి కదా. యూనివర్సిటీ ఐడి యాక్చువల్గా యూఐడి అనేది ఏంది, దీని యొక్క ఐడి అనమాట. అప్పుడు ఈ దీంట్లో ఉన్న ప్రైమరీకి దీంట్లో ఫారెన్ కీ అవుతుంది అనమాట.
ఎందుకు రెఫరెన్స్గా వాడుతున్నాం కాబట్టి. అప్పుడు ఏముంటుంది, ఈడ 1 ఉంటుంది, ఈడ 2 అయితే 2 పెట్టుకోవచ్చు, ఇది కూడా 1 ఇప్పుడు ఫారెన్ కీ ఎందుకంటారు చెప్ప. బేసిక్గా మీరు ఆడిన ఫారెన్ కీ చూస్తే దాని అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా ఫారెన్ కీ చూస్తే సెకండ్ దాని టేబుల్ లో మీనింగ్ ఉన్న ఏంటంటే ప్రైమరీకి రెఫరెన్స్ లో వాడతాం. రెఫరెన్స్ గా స్టూడెంట్ టేబుల్ లో రాస్తాం. బేసిక్గా మీకు ఏదన్నా ఒక టేబుల్లో ఫారెన్ కీ కనపడిందంటే అది ఇంకొక టేబుల్లో ప్రైమరీ కీ అయి ఉంటుంది అనమాట. సో అలా ఫారెన్ కీ ఎందుకు డిక్లేర్ చేసుకుంటారంటే మీరు జాయిన్స్ వాడేటప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి మీకు డిక్లేర్ చేస్తారు. క్లియరా ఇది అందరికీ? వై ఫారెన్ కీ వై ఓకే. ప్రైమరీ కీ అనేది, అది కూడా బేసిక్గా ప్రైమరీ కీనే ఇంకో దాంట్లో వేరే టేబుల్లో. నాకు జాయిన్స్ పర్ఫామ్ చేయడానికి కోసమని అలా రాసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్రైమరీ కీ ఫారెన్ కీ క్లియర్ కదా. ప్రైమరీ కీ ఫారెన్ కీలే దీంట్లో వెరీ కీ రోల్ ప్లే చేస్తాయి ఇది జాయిన్స్లో. అసలు ఇప్పుడు నాకు ఈ 2 టేబుల్స్ని ఎలా జాయిన్ చేయొచ్చు చెప్పండి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ జాయిన్స్ పెట్టాను అనుకో, ఈ 2 టేబుల్ని దేని బేస్ చేసుకొని జాయిన్ చేయొచ్చు నేను? ఫారెన్ కీ యూస్ చేసి ఏ ఫారెన్ కీ యూస్ చేసుకొని ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కామన్గా ఉంది చెప్పండి రెండిట్లోనే? స్టూడెంట్ ఐడి ఐడి అనేది కామన్ గా ఉంది. స్టూడెంట్ ఐడి అనేది కామన్గా ఉందా ఆ, ఈ రెండిట్లోనా? ఆ రెండు రెండిట్లోనూ మామూలు టేబుల్లోనే ఐడి అనేది ఏది కామన్ కామన్గా ఉంది? ఐడి అనేది కామన్ గా ఉంది. ఏదని ఐడి? దీంట్లో స్టూడెంట్ దాంట్లో స్టూడెంట్ ఐడి కామన్ గా ఉంది. ఇందులో ప్లస్ యూనివర్సిటీ ఐడి కామన్ గా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది స్టూడెంట్ ఐడి ఫారెన్ కి కామన్గా ఉంది అంటున్నారు. ఈ స్టూడెంట్ ఐడి 1 ఏడు ఉంది, దీంట్లో ఆడ స్టూడెంట్ ఐడి ఉంది ఈ టేబుల్లో. మరి ఎట్లా చెప్తారు స్టూడెంట్ ఐడి కామన్గా ఉందని? అర్థమైంది నేను చెప్పింది ఇప్పుడు. అర్థమైంది మేడం. మీ స్టూడెంట్ ఐడి కామన్గా ఉందన్నారు, ఈడుండే స్టూడెంట్ ఐడి ఇక్కడ ఎక్కడ ఉంది స్టూడెంట్ ఐడి మీకు? ఇప్పుడు కూడా ఇందులో రెండు యూనివర్సిటీ ఐడి కామన్ గా ఉంది. ఏది యూనివర్సిటీ ఐడి ఉంది, రెఫరెన్స్ స్టూడెంట్ ఐడి ఎగ్జాక్ట్గా లేదు. యూనివర్సిటీ ఐడి అనేది ఎప్పుడన్నా కానీ ఫారెన్ కి కామన్గా ఉంటుంది. నీకు అది ఇది కాదు. మేజర్గా నీకు దీంట్లో హెల్ప్ అయ్యేది కూడా జాయిన్స్లో ఇక్కడున్న ఫారెన్ కీసే హెల్ప్ చేస్తాయి అనమాట. ఈ ఫారెన్ కీ అనేది ఇంకో టేబుల్ యొక్క ప్రైమరీ కీ వాల్యూస్తో మ్యాచ్ అవుతుంది అది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ 1 to 1 మ్యాప్ అవుతుంది ఇటు నుంచి ఇటుకి, ఈ 2కి ఇక్కడి నుంచి ఇక్కడికి మ్యాప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ 2 వస్తుంది అనమాట. ఇట్లా చూసుకోవాలి మీరు. ఇట్లా మ్యాప్ అవుతాయి అవి. నీకు స్టూడెంట్ ఐడి ఇక్కడ యూనివర్సిటీ ఐడి ఏమి హెల్ప్ చేయదు. యూనివర్సిటీ ఇక్కడ ఫారెన్కి డిక్లేర్ చేస్తేనే నీకు హెల్ప్ అవుతుంది అనమాట. అప్పుడు ఇది కంప్లీట్గా ఈరోజు ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ ఒకవేళ ఇలా ఇప్పుడు రాసినామంటే మనం 1 స్టూడెంట్ 1 యూనివర్సిటీ ఏమొస్తుంది ఇక్కడ 1కి చెక్ చేసుకొని ఎస్వి వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ మీట్ అయింది కదా. ఇప్పుడు ఈ కండిషన్ ఏం రాలేడా చెప్పండి మీరు. జాయిన్ యూనివర్సిటీ ఇప్పుడు స్టూడెంట్ ఎస్ అని పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇదేమో యూనివర్సిటీ యూ ఉంది. దేని బేస్ చేసుకొని జరుగుతాయి ఇవి? ఇప్పుడు జాయిన్స్ దేని బేస్ చేసుకొని జరుగుతాయి ఇవి? టేబుల్స్ బేస్ చేసుకొని. టేబుల్స్ బేస్ చేసుకొని ఏ కాలంని బేస్ చేసుకొని జరుగుతుంది?
ఫారెన్ కి ఇంగ్లీష్ స్టూడెంట్ యొక్క స్టూడెంట్ ఫారెన్ ఇది ప్రైమరీకి, యూనివర్సిటీ యొక్క ఫారెన్ కి. స్టూడెంట్ యొక్క యూనివర్సిటీ స్టూడెంట్ టేబుల్లోని యూనివర్సిటీ ఐడి ఈక్వల్ టు యూనివర్సిటీ లేదని సమానం అదే యూనివర్సిటీ ఐడికి యూనివర్సిటీ ఐడికి జరుగుతుంది అనమాట. ఇట్లా వస్తుంది నీకు. అప్పుడు ఇది ఏమవుతుంది, నీకు ఇందాక కనుక ఇది గెరిగేసింది నేను స్టూడెంట్ టేబుల్ యొక్క యూనివర్సిటీ ఐడితో యూనివర్సిటీ టేబుల్ ఐడితో మ్యాప్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఏమేం కావాలి, స్టూడెంట్ టేబుల్ యొక్క ఇక్కడ సెలెక్ట్లో కూడా మారుతుంది మళ్ళీ. ఇందాక స్టార్ ఉంది కదా, ఇప్పుడు టేబుల్ నేమ్ రెఫరెన్స్లో వస్తాయి. అందుకే ఇక్కడ ఎస్ పెట్టినా, ఇక్కడ యూ పెట్టినా నేను. ఇక్కడ ఎస్ వస్తుంది అనమాట. స్టూడెంట్ యొక్క ఐడి కావాలి నాకు, స్టూడెంట్ యొక్క నేమ్ కావాలి, అండ్ యూనివర్సిటీ యొక్క నేమ్ కావాలి నాకు. ఇలా వస్తాయి. మీరు ఎప్పుడైనా జాయిన్ చేసేటప్పుడు ఇంతకుముందు వేరే కండిషన్ వచ్చింది కదా, ఇప్పుడు ఆన్ కండిషన్ వస్తుంది అనమాట. నేను ఈ స్టూడెంట్ టేబుల్లో ఇన్నర్ జాయిన్ విత్ యూనివర్సిటీ టేబుల్లో ఆన్ ఏ కండిషన్ పైన. అర్థమైందా? ఫ్రమ్ స్టూడెంట్ ఇన్నర్ జాయిన్ యూనివర్సిటీ ఆన్. ఇదేమో కాలమ్స్ ఏమేమి డిస్ప్లే చేయాలనేసి అది ఇక్కడ చూడు, రెఫరెన్స్లు అన్నీ మళ్ళీ రెఫరెన్స్లు పెట్టుకోవాలా. ఇదేమో ఒక టేబుల్, ఇది ఏమో టైప్ ఆఫ్ జాయిన్, ఇది ఏమో సెకండ్ టేబుల్, ఇది కండిషన్. ఏదాని కండిషన్ పైన. అర్థమైందా? అర్థం కలదా? ఈ సైలెంట్గా ఉంటా, నాకేం తెలుస్తుంది అర్థమైందా లేదా? ఆ? అర్థమైంది కదా. ముగ్గురికి అర్థమైందా? ఇంకొక ఇప్పుడు జాయిన్ అయినారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సేమ్ కండిషన్స్ రిమైనింగ్ 3 టేబుల్స్ కూడా అప్లై అవుతుంది అనమాట. టేబుల్ 1 ఇన్నర్ జాయిన్ టైప్, టేబుల్ 2 ఆన్ కండిషన్. ఓకేనా? ఓకేనా. ఓకే. ఈ కండిషన్లో ఇన్నర్ జాయిన్లో ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే నీకు ఎన్ని రోస్ డిస్ప్లే అవుతాయి, ఎన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతాయి అని డిఫరెన్స్ అనమాట. ఇన్నర్ జాయిన్లో ఏమవుతుంది అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్, అనమాట. ఇక్కడ ఏమున్నాయి చూడండి, స్టూడెంట్ 1, 2 ఇలా ఉన్నాయి కదా. దీనికి 1, 2, 1, 1, 1 మ్యాచ్ అయింది కాబట్టి డిస్ప్లే అయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ 4 తీసుకున్నాం అనుకో, ఇక్కడ స్టూడెంట్ 4 తీసుకొని ఒక న్యూ రికార్డు, స్టూడెంట్ 4 వాడిదేమో రికార్డు 5 ఉంటుంది, యూనివర్సిటీ 5 ఉంటుంది. 5 ఏమి ఇక్కడ ఉంది మన దగ్గర వాల్యూ లేదు. అప్పుడు ఏం డిస్ప్లే అవుతుందంటే ఓన్లీ 3 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి అనమాట. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఓన్లీ 3 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. 3 రికార్డ్స్ అంటే 3 రోస్ అనమాట. మోస్ట్లీ రోస్ అన్నా రికార్డ్స్ అన్నా సిమిలర్ మీనింగ్ వస్తుంది. అర్థమైందా? ఇన్నర్ జాయిన్లో ఏమొస్తుంది, ఓన్లీ మ్యాచింగ్ అనమాట. ఏవేవైతే మ్యాచ్ అయినాయి అవి మాత్రమే వస్తుంది. లెఫ్ట్ జాయిన్ కూడా సేమ్, ఆ క్వరీ అనేది చేంజ్ కాదు, హ్యాస్ టీ సేమ్ క్వరీ. ఇక్కడ ఇది ఒక్కటి మాత్రం చేంజ్ అవుతుంది అంతే. ఏది ఇన్నర్ బదులు లెఫ్ట్ వస్తుంది. లెఫ్ట్ జాయిన్లో ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ టేబుల్ అంతా వస్తుంది. అంటే ఇక్కడ ఉంది కదా, ఈ 4 రికార్డ్స్ వస్తాయి అనమాట. లెఫ్ట్ సైడ్ మీరు లెఫ్ట్ సైడ్లో ఏ టేబుల్ అయితే రాసింటారో, అంటే ఇక్కడ ఏముంది లెఫ్ట్ జాయిన్, ఇక్కడ స్టూడెంట్ ఉంది కదా, స్టూడెంట్లో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తాయన్నమాట. ఆల్ స్టూడెంట్ రోస్ అనేసి వస్తాయి. ప్లస్ రైట్ సైడ్ వచ్చి మ్యాచింగ్ మాత్రం వస్తాయి అనమాట. ఈ స్టూడెంట్కి ఇది మ్యాచ్ అవుతుంది కదా, ఈ ముగ్గురు స్టూడెంట్స్కి ఎస్కే
ఇది ఎస్వియు ఎస్వి ఎస్కే వస్తుంది అనమాట. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. ఇది చూపిస్తా చూడు, ఇందాక మనం చూసాం కదా రిజల్ట్స్ దీనికి ఎలా వస్తాయి. దీనికి ఏమో ఇది ఒకటి వస్తుంది, ఈ రో ఒకటి, స్టూడెంట్ 2 ఇలా వస్తుంది. స్టూడెంట్ ఎస్కే వస్తుంది. ఇంకేమొస్తుంది ఇన్నర్ జాయిన్కి? ఇంకో రో ఏమొస్తుంది? స్టూడెంట్ స్టూడెంట్ 3. అర్థమవుతుందా లేదా? స్టూడెంట్ 3 అంతే ఇంకోటి ఏం రాదు. ఓన్లీ బోత్ సైడ్స్ మ్యాచింగ్ వస్తాయి అనమాట. ఇప్పుడు దీన్ని చెప్పండి, నేను ఇందాక చెప్పిన దాని ప్రకారము లెఫ్ట్ సైడ్లో అన్నీ వస్తాయని చెప్పినా కదా. సో ఇంకో రో ఏమొస్తుంది దీనికి? 4 స్టూడెంట్ 4. 4 స్టూడెంట్ 4 మళ్ళా దాని మ్యాచింగ్ లేదు కదా, అప్పుడు అది ఏమొస్తుంది? మ్యాచింగ్ లేదు. నార్మల్ ఏంది శ్రావణ? అక్కడ అంతే నాకు ఇంకేం రాదు అంటున్నా. నో మ్యాచింగ్ వచ్చినప్పుడు నల్ వస్తుంది. అర్థమవుతుందా? బట్ ఇక్కడ 3కేమో 3 వాల్యూస్ వచ్చిన మ్యాచింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం మ్యాచింగ్ లేదు. సో ఆ ప్లేస్లో ఏమొస్తుందంటే నల్ వస్తుంది. ఓకేనా? లెఫ్ట్ సైడ్లో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ అన్ని రికార్డ్స్ అంటే ఈ టేబుల్లో ఈ 4 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 4 వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా? రైట్ సైడ్లో ఓన్లీ మ్యాచింగ్ అని చెప్పినాము. రైట్ సైడ్లో ఏమున్నాయి ఓన్లీ మ్యాచింగ్? ఇది ఉన్నాయన్నమాట, ఎస్విఎస్కే. ఈ 4th రోకి మ్యాచింగ్ లేదు కాబట్టి మనకు నల్ వచ్చింది. సో ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇది లెఫ్ట్ జాయిన్. దీనికి ఆపోజిట్ చెప్పండి రైట్ జాయిన్కి. స్టూడెంట్ టేబుల్ మొత్తం డిస్ప్లే అవుతుంది. రైట్ జాయిన్. రైట్ జాయిన్ అంటే ఏమొస్తుంది ఫస్ట్? రైట్ సైడ్ ఏమున్నాయి? రైట్ సైడ్ ఐడి. రైట్ సైడ్లో ఉన్న ఆల్ రైట్ సైడ్ టేబుల్ యొక్క ఆల్ రోస్ డిస్ప్లే అవుతాయి. అంటే రైట్ సైడ్ ఏముంది ఇక్కడ? యూనివర్సిటీ ఉంది. ఏమిది? ఇది ఫస్ట్ అంటే లెఫ్ట్, ఇది రైట్. ఇది యూనివర్సిటీలో ఉన్న అన్ని రోస్ వస్తాయి. ప్లస్ లెఫ్ట్లో లెఫ్ట్లో ఓన్లీ మ్యాచింగ్ వస్తాయన్నమాట. దీన్ని చెప్పండి ఎలా ఉంటుందో, ఏమేమి వస్తాయో. ఫస్ట్ ఎస్వి వస్తుంది. ఫస్ట్ రో అట్లా వస్తుందా? స్టూడెంట్ అనేది ఉండదు. ఎస్వియు ఫస్ట్ వన్ మొత్తం చెప్పండి. ఎస్వియు ఇది ఉంది కదా, ఐడి నేమ్ వాల్యూ ఉంది కదా, ఆ విధంగా చెప్పండి. ఓకేలే, ఇట్లానే చెప్పండి మీరు, పర్లేదు. ఒకటే ఎస్వియు ఉంటుంది. 1 వస్తుంది. ఏముండదు ఇక్కడ ఇంకా. ఎస్వియు ఎస్కే జేఎన్టీ ఉంది. జేఎన్టీ దాని మ్యాచింగ్ స్టూడెంట్ 1, ఎస్కేకి వచ్చి స్టూడెంట్ 1, స్టూడెంట్ 3. ఇప్పుడు ఇది వస్తుంది అంటాను. ఓకే ఫైన్. ఎస్కేకి వచ్చి స్టూడెంట్ 1, స్టూడెంట్ 3. స్టూడెంట్ 2, స్టూడెంట్ 3. స్టూడెంట్ 3. స్టూడెంట్ 3. మళ్ళీ దీనికి జేఎన్టీకి ఐ థింక్ నల్ వస్తుంది అనుకుంటా.
నల్ సరే. ఏవైతే మ్యాచింగ్ ఉండవో దాని నల్లు వస్తాయి అన్నమాట. ఇది ఇలా వస్తుంది. క్లియరా ఇది? లెఫ్ట్ రైటా? లెఫ్ట్ అంటే ఓకే లెఫ్ట్ సైడ్లో ఉన్న అన్ని టేబుల్, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ టేబుల్కి సరిపోయే మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. ఓకే రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్లో ఉన్న అన్ని టేబుల్ వాల్యూస్ వస్తాయి, దాని కరెస్పాండింగ్ మ్యాచింగ్ ఉన్న లెఫ్ట్ సైడ్ వాల్యూస్ వస్తాయి. ఈ మ్యాచింగ్ అనేది దీన్ని బేస్ చేసుకొని జరుగుతుంది. కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుల్ జాయిన్ అంటే యూనియన్ నెల్ అవి మటుకు డిస్ప్లే అవుతాయి. కామన్. మీరేం ప్రిపేర్ అయ్యాను నిన్న? ప్రిపేర్ కామని చెప్పలే మిమ్మల్ని? ఒక రవ్వ కూడా చదివాను లేదా? ఫుల్ అంటే మెయిన్ అన్నీ అని కదా. 2 టేబుల్స్ మొత్తం టోటల్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు 2 టేబుల్స్ టోటల్ అంటే ఏమేమి వస్తాయి? ఆల్ కాలమ్స్ రోస్ ఆల్ రోస్. ఆల్ రోస్ బోత్ టేబుల్స్, ఫ్రమ్ బోత్ టేబుల్స్. ఓకే. సో ఆల్ రో స్టూడెంట్ యొక్క ఆల్ రోస్, ఆల్ రోస్. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు ఆల్ రోస్ అంటే ఎలా వస్తాయి చెప్పండి అవుట్పుట్? ఎలా వస్తుంది? సెలెక్ట్ స్టూడెంట్ ఐడి. ఫస్ట్ టేబుల్ ఏమొస్తుంది చెప్పండి? ఫస్ట్ టేబుల్ లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఐడి, నేమ్, నేమ్, మళ్ళా నా రైట్ సైడ్ మ్యాచింగ్ ఉందా? ఓకే. ఫుల్ అంటే ఎన్ని వస్తాయి? 4 వస్తాయి దీనికి. 2, 3, 4. ఇప్పుడు దీనికి మ్యాచింగ్ ఉందా రైట్ సైడ్ లో? ఎస్వి వస్తుంది. ఓకేనా? దీనికి ఎస్కే వస్తుంది, దీనికి ఎస్కే వస్తుంది. దీనికి ఏం లేదు కాబట్టి నల్. బట్ దీంట్లో కూడా నిలిచిపోయింది కదా రైట్ సైడ్ లో. ఏం నిలిచిపోయింది? జేఎన్2 నిలిచిపోయింది. సో దీనికి కూడా ఈడేమొస్తుంది అంటే ఈడ నల్లు వస్తుంది, జేఎన్2 మళ్ళా నల్లు వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది? లెఫ్ట్ సైడ్ లో అన్ని వచ్చినాయా? అన్ని రోస్ 4 రోస్ వచ్చినాయి. రైట్ సైడ్ లో ఉన్న అన్ని రోస్ కవర్ అయినాయి. సో ఇట్లా ఫుల్ అనమాట. ఫుల్ జాయిన్ అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న అన్ని రోస్ వస్తాయి, రైట్ సైడ్ లో ఉన్న అన్ని రోస్ వస్తాయి. ఏమన్నా మ్యాచింగ్ రికార్డ్స్ లేకుంటే నల్లు వస్తుంది అనమాట ఆ ప్లేస్ లో. ఇది ఫుల్ జాయిన్. క్లియరా మీకు? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది క్లియర్ అంటే ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం దాంట్లో. ఇంకా జాయిన్స్ అనేది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నీకు ఫస్ట్ ఏం చూసుకోవాలా? ఏదైనా టేబుల్లో చేసేటప్పుడు ఫారెన్ కి ఉంటే దానికి ప్రైమరీ కి ఉందా లేదా అని చూసుకోవాలి నువ్వు. సో ఏ దానికి కనెక్ట్ అయింది అనేసి. సో అప్పుడు నీకు తెలిసిపోతుంది ఏ 2 టేబుల్స్ కనెక్ట్ అయినాయి అనేసి. మీ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా అలానే క్రియేట్ చేయాలా. అర్థమైందా? మీ టేబుల్ ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక టేబుల్ క్రియేట్ చేసినారు, ఆ క్వరీస్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ని టేబుల్లోన ప్రైమరీ కీలు ఫారెన్ కీలు పెట్టాల్సి వస్తుంది మీరు ఇప్పుడు.
సో వన్స్ మీకు ప్రైమరీ కీ ఫారెన్ కీ ఇచ్చాక మళ్ళీ యూ హ్యావ్ టు స్టార్ట్ క్రియేటింగ్ ద జాయిన్స్. సో ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. ఇక్కడ ఏమున్నాయి, ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ 3 ఉన్నాయన్నమాట. లెఫ్ట్ జాయిన్ అయితే లెఫ్ట్ సైడ్ ఫుల్ టేబుల్ వస్తుంది, రైట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ టేబుల్స్ మాత్రమే వస్తాయి. రైట్ జాయిన్ అయితే రైట్ సైడ్ ఫుల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ వస్తాయి. ఫుల్ జాయిన్ అయితే అన్ని రోస్ డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే, ఓకే. క్విక్గా ఒకసారి ప్రాక్టీస్కి వెళ్దాం మనం. వీడు చూస్తే వీడు క్లియర్గా ఇచ్చాడు చూడు. ఇక్కడ గేమ్ అనే టేబుల్ సేమ్ ఐడి ఉంది, ఎంఐడి ఉంది, స్టేడియం, టీమ్ 1 టీమ్ 2 అనేసి. ఇది ఈ టీమ్స్, ఇది ఐడి, టీము, కోచ్. ఓకే, ఇది ఈ రెండు చూద్దాం ప్రస్తుతానికి. ప్రైమరీకి గేమ్ ఐడి, ఫారెన్ కీ 1 వచ్చి టీమ్ 1, ఫారెన్ కీ వచ్చి టీమ్ 2, ఫారెన్ కీ మ్యాచ్ ఐడి, టీమ్ ఐడి, ప్లేయర్ ఐడి. ఎవడు రెడీ అన్నాడు, ఇది బాగలేలే. ఫేవరెట్ వెబ్సైట్ పోదాం. ఇది సింపుల్గా ఇచ్చింటాడు. ఇటు చూడు, 2 టేబుల్స్ ఇచ్చాడు మనకి. ఒకటేమో ఆర్డర్స్ అన్నాడు, సెకండ్ వన్ ఏమో కస్టమర్స్ అన్నాడు. ఇక్కడ ఓకే. ఆర్డర్ ఐడి, ఆర్డర్ టేబుల్లో ఎప్పుడు కూడా ఆర్డర్ ఐడి అనేది ఏమవుతుంది, ప్రైమరీ కీ అవుతుంది. ఓకేనా, ఆర్డర్కి ఎంప్లాయ్ ఉంది, ఎంప్లాయ్ ఐడి ఉంది, ఆర్డర్ డేట్ ఉంది, షిప్మెంట్ ఐడి ఉంది అనమాట. ఇది కస్టమర్లు ఏముంది, కస్టమర్ ఐడి, కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్, కస్టమర్ డీటెయిల్స్ ఉందన్నమాట. దీనిలో ప్రైమరీ కీస్ ఏది, ఫారెన్ కీ చెప్పండి. సెకండ్ టేబుల్ 2 ఫారెన్ కీలే ఉంటాయి ఐ థింక్. మనం అట్లా చెప్పినామా, మన దాంట్లో ఏముంది ఇక్కడేమో 2 ఫారెన్ కీలు ఉన్నాయా, లేదు. ఫాలో లేదు, అవుతున్నారు ఒక్కటే లేదా ఉంది. మీరు? మీరు ఫాలో అవుతున్నారా లేదా నా డౌట్. కస్టమర్ అనేటప్పుడు కస్టమర్ ఐడికి ప్రైమరీ కీ అవుతుంది, ఆర్డర్కి ఆర్డర్ ఐడి అనేది ప్రైమరీ కీ అవుతుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ క్లియర్గా వేశాడు కదా ఒకటి, కస్టమర్ ఐడి అనేది. కస్టమర్ ఐడి అనేది అవునవును. కస్టమర్ ఐడికి ఫారెన్ కీ అవుతుంది. ఫారెన్కి ఉంది. ఇంకో ఈ టేబుల్ యొక్క ఐడి ఇంకో టేబుల్లో ఉన్నప్పుడే కదా ఫారెన్ కీ అని చెప్పాను నేను. అవునవును. ఆ, ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి అనేది ఇది చెప్పండి. ఎంప్లాయ్ ఐడి ఫారెన్ కి కాదు, ఎందుకు కాదు, ప్రైమరీ ఈ ఆర్డర్స్ కస్టమర్ ఎంప్లాయ్ టేబుల్ ఐడి లో అది ప్రైమరీ లేదు అయిపోయిందా? కాబట్టి. ఆర్డర్ టేబుల్లో ఆర్డర్ ఐడి ప్రైమరీకి అవుతుంది, ఎంప్లాయ్ ఐడి ప్రైమరీకి అవుతుందా? అందుకే ఎంప్లాయీ కాదు. టేబుల్లో ఎంప్లాయ్ ఐడి ప్రైమరీకి ఉంటుంది. సో అప్పుడు ఈ టేబుల్ ఏమవుతుంది, ఇది ఫారెన్ కీ అవుతుంది. ఇది షిప్పర్ ఐడి, స్ప్రెడ్ ఆల్సో ఫారెన్ కీనేనా? మళ్ళీ ఎక్కడ ప్రైమరీకి అవుతుంది అది? షిప్పర్ ఐడిలో ఫారెన్ ప్రైమరీ షిప్పర్ ఐడిలో షిప్ ఐడి కాదు, షిప్పర్ టేబుల్లో. సరిగా షిప్పర్ టేబుల్లో అది ప్రైమరీ కీ ఉంటుంది, ఇక్కడిది అది రెఫరెన్స్ కాబట్టి ఇది ఫారెన్ కీ. ఇది కూడా ఎంప్లాయీ అనేది, ఎంప్లాయ్ ఐడి అనేది ఎంప్లాయీ టేబుల్లో అది ప్రైమరీ కీ అవుతుంది, ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది. సిమిలర్గా కస్టమర్ ఐడి కూడా అంతే, ఇక్కడ ఇది ప్రైమరీ కీ, దాని రెఫరెన్స్ ఇక్కడ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇది ఫారెన్ కీ అనమాట. సో వాడు కొరి కూడా చూడు, ఇదేం జాయిన్ ఇది. ఇన్నర్ జాయిన్. మ్హూ. ఇప్పుడు ఏం డిస్ప్లే అవుతుంది చెప్పండి బేసిక్గా మీకు, ఎన్ని రోజులు ఉన్నాయో తెలియదు. ఓకేలే, ఇక్కడ ఇంకా అన్నా చూడు దీంట్లో నీట్గా. ఇక్కడ 96 కస్టమర్స్ ఉన్నారు, 9 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోలే. ఇప్పుడు దీంట్లో ఏం డిస్ప్లే అవుతుంది చెప్పండి, రిజల్ట్ ఏమొస్తుంది? లెఫ్ట్ సైడ్లో ఏమొస్తుంది, రైట్ టేబుల్ ఏమొస్తుంది?
ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ అని చెప్పినాం కదా మనము. ఈ టేబుల్లో ఉన్న ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ అంటారు. ఇప్పుడు దీంట్లో చూస్తే మీకు ఏది మ్యాచింగ్ రికార్డ్ ఉండేనా? ఈ 3 రోసే తీసుకోండి మీరు. ఈ 3 రోస్లో ఎన్ని రోస్ డిస్ప్లే అవుతాయి మీకు కనపడే దాంట్లో? ఓన్లీ 1 డిస్ప్లే అవుతుందా? ఓన్లీ ఎగ్జాక్ట్లీ. కస్టమర్ ఐడి. ఈ త్రీ రోస్ కన్సిడర్ చేస్తే ఓన్లీ 1 రో డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఈ ఆర్డర్ ఐడికి ఈ కస్టమర్ ఐడి 2 ఉంది, ఇక్కడ కదా 2 ఉండేది ఇక్కడ. సో ఈ రో మాత్రం డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ 3 రోస్ మాత్రమే కన్సిడర్ చేస్తే, ఎందుకంటే మ్యాచింగ్ ఇది ఒకటే కదా ఉండేది. సో ఇప్పుడు కావాలంటే మీరు ఇక్కడ పోయి చెక్ చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ ఐడి చెక్ చేస్తాం ఇక్కడ ఉందా లేదా అని. సో ఇక్కడ ఉంది కదా. సో ఓన్లీ ఇవి మాత్రమే డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అది ఇప్పుడు నేను లెఫ్ట్ జాయిన్లో కన్వర్ట్ చేయాలంటే దీన్ని మళ్ళీ సేమ్ లింక్లో రీజాయిన్ కానీ